5 మెట్లు, బస్సు ప్రయాణం లేదు, రోడ్వే లేదు, ఓన్లీ రూపాయి ఉంది 600. ఇది నడిచెక్కడానికి 250 రూపాయలు. పరమ వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లేస్ వరల్డ్. మొన్న మీరు చూసింది కేరళలోని ఒక 70%, ఇంకా మిగిలింది 30% ఉంది. 30%లో మనం చూసింది ఏంటంటే త్రివేంద్రంలోని దగ్గరలో ఉన్న జటాయు అండ్ పక్కనే ఉన్న అనంతపద్మనాభ స్వామి టెంపుల్, ఆ పక్కనే లోకల్లో ఉన్న అజ్మల్ శివాజీ టెంపుల్ అండ్ అమ్మన్ టెంపుల్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. దానికైతే రావడం జరిగింది. సో మనం వచ్చేసి ఫస్ట్ మనం త్రివేంద్రం చూద్దాం. మొన్నార్ నుంచి మన డ్రైవర్ చెప్పాడు ఒక అత్తాపూస దిగిపోయి అక్కడి నుంచి చడామంగళంకి బస్సు ఎక్కిస్తే అక్కడి నుంచి మనకి జటాయు దగ్గర. మనకి మీకు జర్నీ టైం కూడా తక్కువ టైం పడుతుంది, మీరు ఛార్జెస్ కూడా తక్కువ అవుతాయని చెప్తే మనం అక్కడ అత్తాపూస దగ్గర డ్రాప్ చేస్తాడు స్వామి 8:30కి. సో 8:30 నుంచి మనం 12 వరకు వెయిట్ చేస్తాం చడామంగళానికి. అది త్రివేంద్రం వెళ్ళే బస్సులో అది డ్రాప్ చేస్తారంట బస్సుడు. బట్ 12 వరకు వెయిట్ చేసిన ఒక బస్సు వచ్చింది, కానీ అదైతే అస్సలు ఖాళీ లేదు. వెయిట్ చేసాం 12 వరకు వెయిట్ చేసి అప్పుడు ఒక బస్సు వచ్చింది, అది కూడా ఖాళీ లేదు. మరి ఏం చేస్తాం, టైం అయిపోతుందని చెప్పి ఎక్కేసాం. చడామంగళం వచ్చేసరికి 3 అయ్యింది. 3 గంటలకు ఏం చేస్తాం, ఇక్కడ రూములు లేవు, కొన్ని రూములు ఉన్నా సరే ఖాళీ లేవు, ఖాళీ ఉన్నా సరే రేట్లు ఎక్కువ. ఇలా కాదని చెప్పేసి పక్కనే కాంప్లెక్స్ ఉంది, అదిగో కాంప్లెక్స్ చూసారు. అది కాంప్లెక్స్ కిందన మన దగ్గర తార్పాలు తెచ్చుకున్నాం కాబట్టి తార్ప వేసుకొని నీట్గా స్లీప్ వేస్తాం. ఎంతవరకు 6:30 వరకు. 6:30 వరకు మరి అలా వస్తారు కదా, లేపేశారు. కాంప్లెక్స్ పక్కనే ఒక రూమ్ ఉన్నది, ఆ రూమ్ తీసుకున్నాం ఫ్రెష్ అప్ అవ్వడానికి. జస్ట్ 500 తీసుకున్నాడు. మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం ముందే, మిగతా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఆ రూమ్ ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. మనం వెళ్ళాల్సిన ప్రదేశం అది. ఇంకా పడుకొని ఉన్నారు, ఎవరో ఇంకా రెడీ అవ్వట్లేదు. అందరికన్నా ఫస్ట్ నేనే రెడీ అయిపోయాను. జటాయు మీదకి 895 స్టెప్స్ ఉన్నాయి. మేము స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇక్కడ రోపే ఉంది, బట్ ప్రజెంట్ అది నాట్ వర్కింగ్లో ఉంది కాబట్టి స్టెప్స్ ఎక్కుతున్నాం. పర్వాలేదు. ఇక్కడ ఎండ చాలా గట్టిగా ఉన్నా డిసెంబర్లో అటు ఇటు చెట్లు ఉండడం వల్ల నేరుగా ఉంది. సో దానివల్ల మేమైతే కొంచెం మెట్లు ఎక్కగలుగుతున్నాం. ఎందుకంటే ముందు శబరిమల వెళ్ళొచ్చాం కదా, దానివల్ల కొంచెం కాళ్ళు పెయిన్ రావడం వల్ల ఇది ఎక్కగలమా లేదా అనుకున్నాం. పర్వాలేదు, సగం వరకు అయితే ఎక్కువ బాగానే ఉంది. ఇంకా ముందు ఎలా ఉందో చూడాలి. స్వామి ఎలా ఉంది? బాగుంది. 648 మెట్లు స్వామి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని తడుచుకొని ఎక్కండి, ఈజీగా ఉంటుంది. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveil. Boom bap echoes through the alleys at night. Soulful
is too light. Beat kicks pound like a heartbeat fight. జటాయు మేము వచ్చినప్పుడు రోపే అవ్వలేదు, క్లైమేట్ బాగాలేదని చెప్పి ఆన్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఆన్ చేశారు, బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మేము వచ్చినప్పుడు పెద్ద క్రౌడే లేరు. మేమైతే బై స్టెప్స్ వెళ్ళాం. అమ్మ బాబాయ్, రోపే వెళ్ళడం మంచిది. స్టెప్స్కే 320 రూపాయలు టికెట్, రోపేకి 250. చాలా క్రౌడ్ అని ఇప్పుడు మాత్రం. ఇది ఇక్కడితో అయిపోయింది జటాయు. నెక్స్ట్ గో టు తిరువనంతపురం. అలా మాట్లాడుకుంటూ మనం తిరువనంతపురం వచ్చేసాం. నైట్ సో గుడి పక్కనే మనకి ఎంట్రన్స్ గేట్లోనే రూమ్ తీసుకున్నాం. రూమ్ కూడా తక్కువ కాస్ట్లోనే మనం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ కదా, ఆ లైటింగ్లో అది దేవుని చూసుకొని బయటకు వచ్చేసి అలా కొంచెం సీనరీస్ కూడా కొంచెం ఫొటోస్ 2-3 లాగేసి, అంటే నైట్ కన్నా మార్నింగ్ బాగుంటుంది కదా అని చెప్పి మార్నింగ్ కూడా ఫొటోస్ లాగాము. బయట నైట్ వ్యూ ఇది. నైట్ చాలా బాగుంది. మార్నింగ్ కన్నా నైటే చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్ అదిని. సో ఎవ్రీ ఈవినింగ్ ఒక ఆఫ్టర్నూన్ నుంచి అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి మన టెంపుల్కి ముందే రోడ్లోని. బట్ లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్. మన ఫోన్స్ జాగ్రత్తగా లాకర్లో పెట్టేసుకోవాలి, లేదా మనం తీసుకున్న రూమ్లో అయితే పెట్టేయాలి. సో అది నైట్ వ్యూ. అది చాలా బాగుంది. తిరువనంతపురం అంతే పద్మనాభ స్వామి టెంపుల్ లోపల కూడా. లోపల మనకి సేమ్ కేరళలోని ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ప్రసాదం టైప్ మనకి ఇస్తున్నారు. మనకి శబరిమలలో మనకి ఎలాగైతే అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుందో డబ్బాతోటి, సేమ్ యాస్టీస్ అక్కడే కేరళలో ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ యాస్టీస్ అలాంటి ప్రసాదం ఉంటుంది. బట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో లోపల మనకి మూలవిరాట్ విగ్రహం అయితే ఇలా ఉంటుంది. బట్ ఒకటే మూలవిరాట్లా కనిపించరు. 3 వేస్ ఉంటాయి. 3 వేస్లో చూడాలి, ఫ్రంట్, మిడిల్ అండ్ కాళ్ళు. ఇది అక్కడ ఉన్న మన మార్కెట్. సో మన మార్కెట్ కూడా చేశారు చాలామంది. నేను చెప్పాను కదా మొన్న షాపింగ్ అక్కడ చేయలేదు, ఇక్కడ షాపింగ్ చేసామని. సో ఎక్కడైతే మేము షాపింగ్ చేసామో సో ఆ పక్కనే కొంచెం ఫ్రూట్ సలాడ్, కూలింగ్, బాడీ అప్పటికే బాడీ బాగా హీట్ ఎక్కిపోయింది. సో పక్కనే ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి, బాగుంది. సో మన కేరళ మొత్తం అంతా తిరిగి మన ఏట్ ఫేమస్ అంటే లాటరీ బాగా ఫేమస్, కవర్బండలు అయితే కాదు. నిన్న మన తిరువనంతపురం పద్మనాభ టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మన అజ్మల్ శివ టెంపుల్ అండ్ లోకల్ ఉన్న ప్లేస్ని విజిట్ చేయడానికి ఆటో మాట్లాడాం. మొత్తం 2 ఆటోలు, మనిషికి 100. ఒక ఆటోకి 5 500 సెట్. ఫస్ట్ మన శివ టెంపుల్కి వెళ్దాం. అజ్మల్ బీచ్ పక్కన మార్నింగ్ వ్యూ బాగుంటుందని అక్కడికి వెళ్ళిపోవడం డైరెక్ట్. మనోడు మార్నింగ్ ఫస్ట్ కదా శివ టెంపుల్ తీసుకెళ్తాడు, బట్ ఆ దగ్గరలోనే అమ్మన్ టెంపుల్ ఉందని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. సో మనమైతే ఫస్ట్ అమ్మన్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. అదొక తల్లి టెంపుల్, దానికి ఒక హిస్టరీ కూడా ఉన్నది. గూగుల్లో కొడితే మీకు మనకే తెలుస్తుంది ఆ హిస్టరీ ఏంటనేది. అత్కుల్ భగవతి టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇది అత్కుల్ భగవతి అమ్మన్ టెంపుల్. దీనికి ఒక హిస్టరీ కూడా ఉన్నది. మేము వెళ్ళే టైంలోనే ఒక ఇండియన్ అబ్బాయి, ఫారెన్ అమ్మాయి కూడా మ్యారేజ్ అయితే జరుగుతుంది అక్కడ. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్. సో మనకి కేరళలో మీకు చెప్పాను కదా, కేరళ మొత్తం అన్నట్లకి చాలామంది కొబ్బరిబండ ఫేమస్ అంటారు. బట్ ఇక్కడ కొబ్బరిబండ అయితే ఫేమస్ కాదు. ఎందుకంటే కొబ్బరిబండ ఇక్కడ 50-60 రూపాయలు, మన గాజు కూడా 30 రూపాయలు దొరుకుతుంది. ఇక్కడైతే మనకి ఏంటి ఫేమస్ అంటే లాటరీ ఫేమస్. ఉదయం 3 గంటల కన్నా ముందే లాటరీలు అమ్మేస్తారు. అది ఇక్కడ మ్యాటర్ కేరళ. హలో హాయ్, అజ్మల్ టెంపుల్. టికెట్ తీసుకోవాలి.
శివ టెంపుల్ తర్వాత మనోడు బోట్ శేఖర్ అని లోకల్లో ఇంకో ప్లేస్ తీసుకెళ్ళాడు. సో అక్కడ ఉన్న ప్లేసెస్లో లోపల ఏముంటాయి అనేది మొత్తం అంతా చూపించాడు. ఐలాండ్ ఉంటుందంట, నెక్స్ట్ షూటింగ్ స్పాట్ ఉంటుందంట, 2-3 ఉంటాయని చూపించాడు. సో మనం ఎలాగో ఆల్రెడీ చాలా దగ్గర రాజమండ్రిలోని కానీ లేదు అంటే మనకి సిలికాట్ లేక్ కానీ ఇవన్నీ తిరిగేసాం. సో దానివల్ల మనకి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు దానికి. టికెట్ కూడా ఎక్కువ చెప్పాడు. సో అంత మళ్ళీ 2 గంటలు లోపల ఉండాలి. సో ఎందుకు అని చెప్పి దాన్ని ఇగ్నోర్ అయితే చేస్తాం. బట్ మనోడు చెప్పినవన్నీ విన్నాం మనం. I am sitting place this one. Yeah. Going this road after come right other road. 10 minutes after. The forest. JVN Canal forest. On island Puspa 2. మనోళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ శ్రద్ధగా వినేది చూసి మనోడు చాలా శ్రద్ధగా వింటున్నారు, మన ఏదో బేరేదో వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పి 1-2-3 సార్లు చెప్పారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్లోని. ఫస్ట్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ లోపల ఇవి ఉంటాయి ఇలా ఉంటుందని. బట్ మనం ఏంటి లాస్ట్లోనే ఫర్గెట్ చేస్తాం. దానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. దానికి గిల్లకి కొడేసుకున్నాడు. ఏంటి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంటి రెస్పాన్స్ లేదని చెప్పి చాలా శ్రద్ధగా విన్నారని. సో నెక్స్ట్ వచ్చేది అక్కడ రేట్లు ఉన్నాయి చూసారా, ఇవి అక్కడ ఉన్న రేట్లు. Only going. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my నెక్స్ట్ మనోడు పరశురామ టెంపుల్ తీసుకెళ్ళాడు. నేను ఇప్పటికి వచ్చి చాలా వరకు టెంపుల్ అన్నీ చూశాను కానీ పరశురామ టెంపుల్ అనేది ఇప్పటికి వచ్చి నేను చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడం పరశురామ టెంపుల్. చాలా బాగుంది. మన కేరళలో ఉంది పరశురామ టెంపుల్, చూడదగ్గిందే. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ త్రివేంద్రలో ఉన్న లోకల్ ప్లేసులన్నీ చూపిస్తున్నాడు మనోడు. సో ఇది అయిపోయిన తర్వాత మనోడు అడిగాడు షాపింగ్ చేస్తారా అని. మనం ఎలాగో అక్కడ షాపింగ్ చేయలేదు కాబట్టి సో త్రివేంద్రలో షాపింగ్ చేద్దాం అని చెప్పి షాపింగ్ తీసుకెళ్ళమన్నాం. అక్కడ హ్యాండ్లూమ్ పేర్స్ అండ్ స్పైస్ అని తీసుకెళ్ళాడు. అక్కడే మనం చాలా వరకు శారీస్ అయితే కొన్నాం. నేను మా వైఫ్కి కానీ మా అన్న వైఫ్కి కానీ. సో చాలామంది చాలా శారీస్ కొన్నాం. వారికి ఎలా కాదన్నా ఒక 10,000 వరకు మనం షాపింగ్ అయితే చేయడం జరిగింది. అక్కడ శారీస్ మాత్రం ఎంబ్రాయిడింగ్ పట్టు చాలా బాగున్నాయి. సో మీరు ఎక్కడైనా వెళ్తే త్రివేంద్రం ఇక్కడ షాపింగ్ చేయండి. రేటు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. సో చాయిసెస్ ఓవర్స్. మధ్యలో డౌట్లు వచ్చి వాళ్ళ వైఫ్ కూడా వీడియో కాల్ చేయడం జరిగింది. ఇంట్లో లేడీస్ చెప్తే అది కావాలంటే ఇది వద్దంటారు, ఇది వద్దంటే అది వద్దంటారు. వాళ్ళతో అంత తేలేదని చెప్పి నేనైతే డైరెక్ట్ కొనేసి అక్కడి నుంచి నెక్స్ట్ మనం లులు మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా పెద్దది, చాలా అంటే చాలా సూపర్ కూడా ఉంది అది. ఇప్పుడు తిరువనంతపురంలో ఉన్న లులు మాల్కి వచ్చాం. చాలా పెద్దది మా బాబాయ్, వచ్చి కన్నా చాలా పెద్దది. చాలా 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 పెద్దగా ఉంది. లోపల ఎలా ఉంటుంది చూడండి. మనం ఎజల కడుతున్నాం ఎన్నోబిట్ మాల్, దానికన్నా పెద్దలా ఉంది చూడడానికి మాత్రం. Crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. Send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out.
Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. సో మనకి త్రివేంద్రంలో కూడా చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసాం, కవర్ చేసాం. మ్యాక్సిమం 99% కవర్ చేసినట్టే. సో మనకు మార్నింగ్ వ్యూ అది, అక్కడ గుడి అంతా, అక్కడ లైట్గా ఫోటో కూడా లాగేసాం పెంచులతోటి. సో మార్నింగ్ అయితే మనకి లొకేషన్స్ కానీ ఇలా క్లియర్గా కనిపిస్తాయి. నైట్ అయితే లైటింగ్ చాలా బాగుంటుంది, మార్నింగ్ అయితే కొంచెం క్లియర్గా ఇలా ఉంటుంది. సో అదే టెంపుల్, ఆ చుట్టూ పరిసరాల ప్రాంతాలు, ఆ లెఫ్ట్ సైడ్ గోపురం, రైట్ సైడ్ కోనేరు ఉంటుంది, దాని ఆపోజిట్లో మన రూమ్ కూడా ఉంటుంది. If you think that I'ma slow down, I wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'm మనకి ఇప్పుడు టైం 4 అవుతుంది. కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం ఈరోజు, నిన్న నైట్తో. మనకి తిరువనంతపురం టు చెన్నైకి మార్నింగ్ 5కి ట్రైన్ ఉన్నది. మార్నింగ్ 5కి ఎక్కితే నైట్ 8:30 దిగుతాం పరంబుద్ధుల్లో. అక్కడి నుంచి చెన్నై సెంట్రల్ నుంచి మనకి వైజాగ్కి మంగళవారం ఉదయం 10 గంటలకు ఉంది టికెట్ ట్రైను. ఆ ట్రైన్ ఎక్కితే మనం వైజాగ్ వెళ్ళేసరికి నైట్ 10:30, 11 లోపల రీచ్ అయిపోతాం టైంకి వెళ్తాయి. ఇదే ట్రైను, మనం చెన్నై నుంచి వైజాగ్ ఎక్కిన ట్రైను. సో మనం మార్నింగ్ ఎక్కాం కాబట్టి మనకి రాత్రి అంత సరిగ్గా నిద్ర లేదు. సో మనంతా 2 రోజులు చేసింది కూడా మార్నింగ్ జర్నీ, నైట్ జర్నీ కూడా కాదు. నైట్ జర్నీ అయితే బాగుంది, టైం కవర్ అయిపోతున్నాం. సో మార్నింగ్ అయ్యేసరికి ఎక్కడ మనకి గుంటూరులో ఎక్కడ వచ్చినట్టు ఉన్నాం, అక్కడ టిఫిను. సో వేరే దగ్గర నెల్లూరు నుంచి మధ్యాహ్నం మీల్స్ కూడా తెచ్చుకున్నాం. నెల్లూరు బాగానే ఉంది. అక్కడ తినేసి మళ్ళీ ఏం చేస్తాం ట్రైన్లోనే, తినడం పడుకోవడమే మనం వైజాగ్ వచ్చే వరకు. అక్కడ రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రిలో కూడా మనం రాజమండ్రి తెలిసింది కదా, రాజమండ్రి వస్తే చాలు రోజ్ మిల్క్, డ్రై ఫ్రూట్ లస్సీ, రోజ్ మిల్క్ లేదులే, డ్రై ఫ్రూట్ లస్సీని ఫ్రూట్స్ అలా, నేనైతే ఫ్రూట్స్ అలా తెప్పించుకున్నాను, చాలా బాగుంది. తినేసి ఈ లోపు మనకి వైజాగ్ అయితే వచ్చేసాం, దువ్వాడ. సో ఇది మన జర్నీ. సో ఇక్కడతో కేరళ, శబరిమల, మున్నార్, గురువాయూర్, తిరువనంతపురం కవర్ అయిపోయాయి. ఓకే, బాయ్ కేరళ. అండ్ నెక్స్ట్ మరొక ట్రిప్లో కలుసుకుందాం. అంతవరకు మా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా వెళ్ళి ఆ ఊరిని ఎక్స్ప్లోర్ చేయాలి అని మీకు అనిపిస్తే మాకు చెప్పండి, మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, బాయ్ సైనింగ్ ఆఫ్. శుభా క్లాస్ బోర్డ్.